హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ కొంచెం ఆలస్యం అయిపోయింది. సారీ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా స్పీడ్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 28. నిన్నటి పార్ట్ 28గా పడింది కాదు ఫ్రెండ్స్, ఇదే పార్ట్ 28. నేను అన్నీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మేడం, మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. అయినా ఏమంటున్నారు? ఆఫ్టర్ ఆల్ 100 రూపీస్ చున్నీ అంటున్నారు. ఆఫ్టర్ ఆల్ 100 రూపీస్ అయినా షోరూంలో కొనుక్కునే వేల రూపాయల బట్టలైనా కూడా మన ఒంటిని దాచుకోవడానికి ఉపయోగిస్తాం. కానీ దేవుడి గదిలో పూజ చేయడానికి ఉపయోగించమని నీ లెంత్ వరకు ఉన్న షార్ట్ కట్ మీద స్లీవ్లెస్ షర్ట్ వేసుకున్న టీనాని అసహ్యంగా చూస్తూ అంటుంది భూమి. హౌ డేర్ యూ! ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బ్రతికెంత? నువ్వు నా డ్రెస్ సెన్స్ గురించి కామెంట్ చేస్తావా? బ్లడీ అంటూ భూమి తేరుకునే లోపల భూమి చెంప మీద గట్టిగా కొడుతుంది టీనా. ఆ హఠాత్ పరిణామానికి భూమి చెంపకు చేయి పట్టుకుని కళ్ళల్లో తిరిగిన నీళ్లతో మిగిలిపోతే అప్పటికే హాసిని ఇంకా టీనా అరుపులు గట్టిగా ఉండడంతో ఆ అరుపులను విని ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ చుట్టూ గుమిగూడిపోతారు. చిచ్చి, నీ లో క్లాస్ వాళ్ళ బుద్ధి చూపించుకున్నారు. ఇక్కడ ఇదంతా కావాలనే ఇష్యూ అయ్యేలా మీరు అవసరమైన చెత్తంతా వాగి నన్ను రెచ్చగొట్టి నాతో చెంపదెబ్బ కొట్టించుకుని సీన్ క్రియేట్ చేయాలని చూసి వీళ్ళందరి దగ్గర సింపతి కొట్టేయాలని చూశారు కదా. ఈ సీన్ చూసిన వీళ్ళంతా కూడా ఎంతో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళుగా, గౌరవ మర్యాద ఉన్నవాళ్ళుగా చూపించుకోవడానికి మేము మీ మీద గొడవకు దిగినట్టుగా చేయాలని చేశారు. ఇందులో మీది అసలు 1% కూడా తప్పు లేదు అన్నట్టుగా నిరూపించుకోవడానికి ఇదంతా క్రియేట్ చేశారు. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా జరిగింది కదా అంటుంది టీనా. అయినా మిమ్మల్ని వెనకేసుకు రావడానికి ఇక్కడ ఎవడో తేరగా లేడు. ఇక్కడ తప్పు ఎవరిదో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా నువ్వెంత, నీ బ్రతికెంత? నా మీద చెయ్యి ఎత్తుతావా? నాకు 1 డే ఖర్చు నీ 1 మంత్ సాలరీ. అలాంటిది నాతో నీకు పోటీయా? నా డ్రెస్ కాస్ట్ నీ చున్నీతో పోలిస్తావా? హౌ డేర్ యూ అని ఇంకొక చెంపదెబ్బ కొట్టే లోపల అప్పుడే విరాట్ లిఫ్ట్లో నుండి ఎంటర్ అవుతాడు అక్కడికి. చూడండి సార్, మీరు డబ్బులు ఉన్నవాళ్ళు అయితే ఉండొచ్చు, మా సాలరీ మీకు ఆఫ్టర్ ఆల్ అయితే ఇవ్వచ్చు. కానీ మాకు కూడా ఆత్మాభిమానం ఉంది. మాకు ఉన్న దాంట్లోనే మేము ఎంతో సంతోషంగా ఉండాలని అనుకుంటాం. ఇంకా అప్పులు చేసి గొప్పలు చూపించి డాబు పోవాలని అనుకోము. మీరు జాబ్ ఆపర్చునిటీ మా కోసం మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. మీకు మా స్కిల్స్ నచ్చి జాబ్ ఇచ్చారు. అంత మాత్రాన మీ అందరితోనూ మాటలు పడి దెబ్బలు తినాలని రూలేమీ లేదు కదా సార్. మరి ఆవిడ ఎందుకు సార్ అంత చీప్గా మాట్లాడి అనకూడని మాటలు అని మా మీద చేయి చూసుకునేంత వరకు వచ్చింది? ఆవిడ అన్నంత మాత్రాన మా భూమి క్యారెక్టర్లెస్ అయిపోదు కదా. పోనీ మేము మీ ఆఫీసులో పనిచేయడం మీకు అంత నామిషిగా అనిపిస్తే మా రెజ్యూమ్స్ మాకు ఇచ్చేయండి సార్. మాకు ఇవ్వాల్సిన 10 డేస్ సాలరీ కూడా ఇచ్చేస్తే మేము ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోతాం. కానీ ఇలా ప్రతి ఒక్కరితోటి మాటలు అన్నీ దెబ్బలు తినేంత ఓపిక మాకు లేదు. అంతకన్నా పరువు తక్కువ మాటలు అనిపించుకోవాలని కూడా లేదు అని ఆవేదనగా అంటుంది హాసిని. అబ్బో, ఆత్మాభిమానం, పరువు, తొక్క, తోటకూర ఇవన్నీ వీళ్ళ నాన్సెన్స్ థింగ్స్ విరాట్. కావాలని నీ దగ్గర సింపతి క్రియేట్ చేస్తున్నారు. అలా అయితే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి నువ్వు వాళ్ళ నోరు మూయిస్తావని వాళ్ళు ఆశపడుతున్నారు. వాళ్ళకి తెలియదు కదా డబ్బు దగ్గర నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉంటావో. ఇక వాళ్ళ రెజ్యూమ్స్ అంటే ఆ మొహాన పడేయి. ఆఫ్టర్ ఆల్ 10 డేస్ జీతం ఎంత నీకు? 1 డే పబ్కి అయ్యే ఖర్చు అంతా. అదేదో వాళ్ళ మొహాన ఆ డబ్బు పడేస్తే వీళ్ళ పోస్టులోకి రావడానికి మన హై క్లాస్ సిటీలోనే వాళ్ళే చాలామంది ఉన్నారు అని వాళ్ళని చిన్నచూపు చూస్తూ అంటుంది టీనా. ఆ మాటకు భూమి ఎర్రటి కళ్ళతో చివాలన చూస్తుంది. ఇక హాసినికైతే ఒళ్ళంతా కారం పూసినట్టుగా అనిపించి కోపంగా టీనా ఇంకా విరాట్ వంక చూస్తుంటే మిగిలిన ఎంప్లాయీస్లో మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్లకు తన పరిస్థితి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంతనేమో అనిపిస్తుంది. ఓకే మేడం, మీకు నచ్చిన వాళ్ళనే జాబ్లో ఉంచుకోండి. అండ్ మీరు ఇచ్చే వేల జీతం కోసం ఊరికాని ఊరు వచ్చి మీరు అంటున్న మాటలు పడి ఇలా కుక్క కన్నా హీనమైన బ్రతుకు బ్రతకాలని నాకు కూడా లేదు. మాకు డబ్బులు లేకపోవచ్చు, అలానే పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు కూడా రాకపోవచ్చు. కానీ మాకు వచ్చే 15-20 వేల జీతంలోనే మా ఊర్లో మా వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉండగలం అంటూ టీనాని అసహ్యంగా చూసి, ఓకే సార్, జరిగిందంతా మీరు విన్నారు కదా. మీకు కూడా తప్పు మా వైపు నుండే కనిపించవచ్చు. ఎందుకంటే మీరు కూడా హై క్లాస్ వాళ్ళే కదా. మీ దృష్టిలో కూడా మా మీద ఈ మేడం కొన్న ఒపీనియనే ఉండొచ్చేమో బహుశా.
ఎందుకంటే మీరు కూడా హై క్లాస్ వాళ్ళే కదా. ఇక్కడ ఉండి చేయని తప్పుకి నిందలు మోసి కనీసం తప్పు ఒప్పులు కూడా చూడకుండా కళ్ళున్న గుడ్డి వాళ్ళ దగ్గర మేము వర్క్ చేసి ఇంకా ఇంకా మా ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసుకునేలా చేసుకోలేము. ఇక నేను ఈ కంపెనీలో వర్క్ చేయాలనుకోవడం లేదు. రిజైన్ చేసేస్తాము. దయచేసి మా రెజ్యూమ్స్ మాకు ఇప్పించండి అంటూ విరాట్కి 2 చేతులు జోడించి భూమిని బరబరా క్యాబిన్ దగ్గరకు లాక్కొని తీసుకుపోతూ క్యాబిన్లో అడుగు పెడుతుండగా వినిపించిన సౌండ్కి వెంటనే వెనక్కి తిరిగి కనిపిస్తున్న దృశ్యానికి షాక్గా నిలబడిపోతారు. విరాట్ టీనా భుజం చుట్టూ చెయ్యి వేసి తన దగ్గరకు తెచ్చుకుని చిటిక వేసి పిలుస్తాడు భూమిని ఇంకా హాసినిని. ఆ ఒక్క చర్యతోనే విరాట్ టీనా సైడే ఉన్నాడు అని అక్కడున్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోతుంది. ఎంతన్నా వాళ్ళు ఒకటే అని హాసిని కూడా ఇంకొంచెం విసిగ్గా చూస్తూ ఎందుకు సార్ పిలుస్తున్నారు అని కోపంగా అక్కడి నుండే ప్రశ్నిస్తుంది. వాట్ మిస్ హాసిని, నువ్వు ఏదేదో అనేసి ఇంకా ఏదేదో స్టేట్మెంట్లు పాస్ చేసేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు రిజైన్ కూడా చేయిస్తానంటున్నావు. మరి నువ్వు ఎందుకు రిజైన్ చేశావో రీజన్ అంటూ ఉండాలి కదా. ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా నిజమేంటో ఎవరి సైడ్ తప్పుందో వాళ్ళకి కూడా తెలియాలి కదా. ముందు ఒక్కసారి నువ్వు ఇలా రా. 5 మినిట్స్ నాకు మీ అమూల్యమైన టైం ఇచ్చారనుకో. ఆ తర్వాత మీరు నచ్చితే ఉండొచ్చు, లేకపోతే ఇక నుంచి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. విరాట్ మాట ఒకటి చెబుతున్నా కళ్ళు ఇంకొకటి చెప్పడంతో భూమి హాసిని చేయి పట్టుకుని తీసుకువచ్చి చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆవిడ నన్ను ఎలా అవమానపరిచిందో ఇంకొంచెం క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే ఎంత అసహ్యమైన మాటతో నా క్యారెక్టర్ని తీసి పడేసిందో ఇంకా క్లారిటీగా రాతపూర్వకంగా ఏమైనా అర్థం చేసుకుంటారా అంటూ కోపంగా అంటుంది భూమి. హలో మిస్ భూమి, అడిగాను కదా 5 మినిట్స్ టైం. కాబట్టి ఆ 5 మినిట్స్ మీరు ఇప్పటి వరకు వాగి ఆ నోటికి నొప్పి వచ్చి ఉంటుంది. అందుకని ఆ 5 మినిట్స్ మాట్లాడే ఛాన్స్ నాకు ఇవ్వండి అంటూ వెటకారంగా అని టీనాని ముందుకు తోసి నువ్వు అసలు ఇక్కడికి ఎప్పుడొచ్చావు? నేను నిన్ను రమ్మని చెప్పానా? నీకు కొంచెం కూడా టైం చూసి పోస్ట్ అడ్జస్ట్ చేస్తాను అన్నాను కదా, ఎందుకు ఇంత తొందరగా వచ్చేసావు? అయినా ఇదంతా అనవసరం. నువ్వు అసలు ఏ లిఫ్ట్ యూజ్ చేసి నువ్వు ఈ ఫ్లోర్కి వచ్చావు అని అనుమానంగా అడుగుతాడు. ఎందుకంటే ఎంప్లాయీస్ లిఫ్ట్కి పర్సనల్ లిఫ్ట్కి కొంచెం దూరం ఉండడం, దానికి తోడు అది CEO లిఫ్ట్ కాబట్టి అక్కడే రచ్చ అంతా జరిగింది. దానికోసమే ఆ ప్రశ్న అడిగాడు. అదేంటి విరాట్ అలా మాట్లాడతావు? నేను నీకు ఎంతో ఇంపార్టెంట్ పర్సన్ని కదా. అలాంటి నేను ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీస్ లిఫ్ట్లో నుండి ఎందుకు వస్తాను? అందుకనే నువ్వు యూజ్ చేసే లిఫ్ట్లో ఉండే యూజ్ చేసి వచ్చాను అంటూ పొగరుగా చెబుతుంది. ఓ ఐ సీ. మరి అయితే నువ్వు ఎందుకు ఆమె చున్నీ తీసుకుని నీ హ్యాండ్స్ క్లీన్ చేసుకున్నావు? ఏం జరిగింది అసలు నీ హ్యాండ్స్కి? అప్పటికే విరాట్ అన్ని ఆరాలు తీయడంతో తడబడిపోతున్న ఇప్పుడు గనుక తేడా వచ్చిందో ప్రాణం తీసేస్తాడని భయపడుతూ ఇప్పుడు హ్యాండ్స్ మీద ఏం పడిందంటే ఏం చెప్పాలి? తను కావాలనే భూమిని వాంటెడ్లీ అవమానపరిచే అక్కడి నుండి పంపించాలి అని చేశాను అని చెబితే విరాట్ అక్కడికక్కడే చంపేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ వెంటనే అక్కడ ఒక ఆల్రెడీ యూజ్డ్ వాటర్ బాటిల్ కనిపించడంతో ఆ వాటర్ బాటిల్ దట్టు కింద ఉండడంతో విరాట్, ఆ వాటర్ బాటిల్లోని వాటర్ నా హ్యాండ్ మీద పడిపోయాయి. అది ఎవరు తాగారో తెలియదు కదా, అందుకనే ఇరిటేషన్ వచ్చేసి తుడుచుకున్నాను అంతే అంటుంది. ఓ ఐ సీ అంటూ వెంటనే ఆ ఫ్లోర్ ఫుటేజ్ తన మొబైల్లో ఓపెన్ చేసి చూసేటప్పటికి ఆ వాటర్ టీనానే అక్కడ పెట్టింది. దట్టు భూమి వచ్చిన టైంకి తను పడేలా సుష్మా ప్లాన్ చేసిందని ప్రూఫ్స్తో సహా కనపడితే అందులో భూమి తప్పు లేదని కూడా అర్థమవుతుంది. టీనా వాళ్ళని ఎన్ని మాటలు అని కావాలని తనని హర్ట్ చేసిందని అర్థం అవ్వడంతోనే తన పెదాల మీద ఒక ఈవిల్ స్మైల్ వచ్చి అలానా టీనా, సరే అయితే ఓకే భూమి, ఇందులో మీ తప్పు ఎంత మాత్రం లేదంటారు, ఐ రైట్ అని అడుగుతాడు. ఎస్ సార్, నా తప్పు అస్సలు 0.1% కూడా లేదు. ఇంకా ఈవిడే ముందు చున్నీ లాగేసి అనవసరంగా నాతో వాదనకు దిగి నన్ను కొట్టింది అంటుంది. హో అవునా, అయితే మీ తప్పు లేనప్పుడు నిన్ను కొడితే నువ్వు ఇలానే నోరు మూసుకుని వెళ్ళిపోతావా? అదర్వైజ్ జాబ్లో నుండి కూడా తప్పుకుపోతావా? అంత వీక్నా నువ్వు అని వెటకారంగా అంటూ హ్యాండ్స్ 2 ఫోల్డ్ చేసుకుంటాడు. ఆ మాటలు టీనాకి సరిగ్గా అర్థమవ్వవు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతాయి. అందులో భూమి తప్పు లేదని విరాట్
భూమిని సపోర్ట్ చేస్తున్నాడని అప్పటి వరకు భూమి కోసం బాధపడిన ఎంప్లాయీస్ అందరూ కూడా హ్యాపీగా అవుతారు. నో సార్, వాళ్ళు నన్ను ఏదో అన్నారని నేను రివర్స్లో వాళ్ళకి అదే జరగాలని కోరుకునే మెంటాలిటీ ఉన్నదాన్ని కాదు. ఆవిడ నా చున్నీ తీసుకున్నా నేను బాధపడలేదు, ఇంకా వాళ్ళు నా లెవెల్ని తక్కువ చేసి మాట్లాడినా బాధపడలేదు. కానీ నన్ను ఒక క్యారెక్టర్లెస్గా అనడం నాకు నచ్చడం లేదు సార్ అంటూ టీనా దగ్గరగా 2 అడుగులు వేసి తనను ఎంత గట్టిగా అయితే కొట్టిందో అంతకన్నా గట్టిగా తన చెంప పేలిపోయేలా కొడుతుంది. ఆ సీన్ చూసిన ఎంప్లాయీస్కి విజిల్ వేయాలనిపించినా విరాట్ ముందు కుప్పిగంతులు వేయకూడదు అని సైలెంట్గా బాగా అయ్యింది, లేకపోతే దీని ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాం అని కచ్చగా తిట్టుకుంటారు. విరాట్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? అయినా ఆ బ్లడీ లో క్లాస్ దాంతో నన్ను కొట్టిస్తావా? అసలు నువ్వు మతుండే బిహేవ్ చేస్తున్నావా? కావాలని దానితో నన్ను కొట్టిస్తావా? ఇందులో నా తప్పేముంది అని ఉక్రోషంగా అడుగుతుంది. ఒక పక్క ఎంప్లాయీస్ చూపులు, మరొక పక్క మండుతున్న బుగ్గ. చూడు టీనా, ఇందులో తప్పు ఒప్పుల కన్నా నువ్వు ఆమెను సంబోధించిన పదం అస్సలు కరెక్టేనా? దట్టు కాదు, నిజానికి ఆ వృత్తి చేసిన వాళ్ళకు కూడా ఆ పదం అంటే పిచ్చ కోపం వస్తుంది. అలాంటిది నువ్వు ఫస్ట్ తన చున్నీ లాక్కోవడమే కాకుండా తనని అనకూడని మాట అన్నావు. అందుకనే నువ్వు ఆ చెంప దెబ్బకి వర్త్ అనుకుంటున్నాను. అదే దెబ్బ నేను కొడితే ఎలా ఉంటుందో కూడా నీకు తెలుసు. నువ్వు ఆమెను అవమానించి బాధపెట్టి కొట్టావు, అందుకే ఆమె అలా రియాక్ట్ అయింది. ఇందులో ఆమె తప్పు అస్సలు లేదు. ఇంకా నువ్వు ఇలాంటి న్యూసెన్స్ ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటే నాలో రాక్షసుడిని చూస్తావు. అండ్ నువ్వు ఇక్కడి నుంచి తక్షణమే బయటకు వెళ్ళిపోవచ్చు. అండ్ మోరోవర్, నువ్వు జాబ్ చేస్తాను అని నా బుర్ర తింటున్నావు కాబట్టి నీకు జాబ్ కూడా అలర్ట్ చేస్తున్నాను. దానికి సంబంధించినవి అన్నీ తెలుసుకోవడానికి మేనేజర్ని వెళ్ళి కలువు అంటూ సీరియస్గా టీనాకి చెప్పి, మిస్ హాసిని, ఇప్పుడు కూడా నీకు జాబ్ రిజైన్ చేయాలనుకుంటే ఇప్పుడే నాకు రిజైన్ చేసినట్టుగా మెయిల్ పంపించు. నీకు 10 days శాలరీతో పాటు మీరు సర్టిఫికెట్స్ కూడా మీకు ఇచ్చి పంపించేస్తాను. గాట్ ఇట్ అంటూ యాటిట్యూడ్గా నడుచుకు వెళ్ళిపోతున్న విరాట్ని అందరూ కూడా అడ్మైరింగ్గా చూస్తారు. ఛ, వీళ్ళందరి ముందు నన్ను కొట్టి నా పరువు తీస్తాడా? విరాట్, నిన్ను నార్మల్గా వదలను. నీ మీద పగతోనే ఇక్కడ కావాలని జాబ్లోకి జాయిన్ అయ్యాను. దానిని తగ్గించడానికి పోగా ఇంకొంచెం పెరిగేలా చేశావు కదా, ఖచ్చితంగా నీ అన్ని చూస్తాను అని కసిగా పళ్ళు కొరుకుతూ సుష్మాని లాక్కుని మేనేజర్ రూమ్ ఎక్కడుందో వెతుక్కుంటూ పోతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంప్లాయీస్ అందరూ కూడా భూమి ధైర్యానికి, హాసిని ధైర్యానికి మెచ్చుకుని, వాళ్ళు ఎవరి కోసమే మీరు జాబ్ వదులుకోకండి, ఇది చాలా మంచి ఆఫర్ ఉన్న జాబ్, ఇంకా ఆ టీనాకి కూడా సరైన పనిష్మెంట్ వచ్చింది కదా, మీరు వెళ్ళండి అని ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరి వర్క్ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పటి వరకు ప్రేక్షక పాత్ర పోషించిన వినీత్, సందీప్, హిమలు వీళ్ళ దగ్గరకు వస్తారు. ఏంటే అసలు అంత కోపం వచ్చేసిందేంటి నీకు అని ఇంకా ఆశ్చర్యం నుండి బయటపడలేక అడుగుతాడు సందీప్. ఏంట్రా మరి, లేకపోతే అది ఏం చేసినా సరే చూస్తూ కూర్చుంటాను అనుకుంటున్నావా? అయినా అంత పెద్ద పెద్ద మాటలతో మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు మీరిద్దరూ ఎక్కడికి పోయారు? ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే అని వాళ్ళిద్దరిని మీదకి షిఫ్ట్ చేస్తుంది టీనా మీద కోపాన్ని. అయ్యో హాసిని, అదేం లేదు, మీరు అమ్మాయిల మధ్యలో మేము వెళ్తే అబ్బాయిలతోటి అమ్మాయిల్ని మాటలు అనిపిస్తున్నారు అని ఇంకొంచెం పెద్ద ఇష్యూ అవుతుందని కొంచెం దూరంగా ఉన్నాం తప్పించి ఆమె మాటలకు మాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా అని పిడికిలి బిగించగానే అతడు ఎంత కోపాన్ని ఆపుకుంటున్నాడో అర్థమవుతుంది భూమికి. సరేలే, అంతా అయిపోయాక ఇలాంటి మాటలే మాట్లాడతారు కానీ ఇప్పుడు ఎందుకు మా దగ్గరికి వచ్చారు? వెళ్ళండి, మీ వర్కులు మీరు తగలబెట్టండి, పోండి, లేకపోతే ఆ చండశాసనుడు మళ్ళీ వచ్చేస్తాడు అని ఇద్దరినీ కసిరి పంపేస్తుంది. ఇంకా తమ వైపే చూస్తున్న హిమతో కూడా మాట్లాడి తన ప్లేస్కి పంపించేస్తుంది హాసిని. భూమి, ఇవేమి మనసులో పెట్టుకోకు, ఇదంతా ఆ దొంగ మొహంది కావాలనే చేసింది అని తెలిసింది కదా, దాని సంగతి ఇక్కడ కాదు బయట చూసుకుందాం, దొరక్కపోదు దొంగ మొహంది దొంగముండ అని తిడుతూ భూమిని వర్క్లోకి వెళ్ళమని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది హాసిని. వర్క్ చేస్తుంది అన్న మాట కానీ టీనా తనని అన్న మాటలే గుర్తొచ్చి వర్క్ మీద కాన్సంట్రేషన్ కుదరదు భూమికి. ఎంత మర్చిపోదాం అనుకున్నా తన అన్న మాటలు, చెంప దెబ్బ గుర్తొస్తున్నా అదే టైంలో విరాట్ తనను నమ్మి వెనకేసుకుని వచ్చినట్టుగా మాట్లాడి టీనాని ఒక్క దెబ్బ కొట్టే వరకు ఛాన్స్ ఇచ్చినందుకు విరాట్ మీద చిన్న సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది.
అలానే అప్పటికప్పుడు అసలు తను తప్పేం లేదు అని ఎంప్లాయీస్ అందరి ముందు నిరూపించినందుకు తనని అట్లీస్ట్ థ్యాంక్స్ అన్నా చెప్పలేదు అని ఫీల్ అవుతుంది కూడా. పోనీలే, అప్పుడు థ్యాంక్స్ చెప్పకపోయినా ఇప్పుడు చెప్పొచ్చు కదా. అతడు కోపంలో ఉన్నప్పుడు తిట్టుకుంటాం కదా. ఇలాంటి విషయాలలో థ్యాంక్స్ చెప్పడం కూడా మన మినిమం కామన్ సెన్స్ అంటూ అక్కడే ఉన్న ఫైల్ని తీసుకుని విరాట్ క్యాబిన్కి వెళ్తుంది. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు అవసరమా, మళ్ళీ వాడి దగ్గరకు వెళ్తే ఏదో ఒక రకంగా టార్చర్ చేస్తారు, కోరి కోరి రోట్లో తలపెడతానంటున్నావు అని బుద్ధి వారిస్తున్నా, లేదు మనల్ని సహాయం చేసి మన వైపు మాట్లాడిన వ్యక్తికి కృతజ్ఞతాభావం చూపడంలో తప్పు లేదు కదా, నువ్వు అలానే మాట్లాడతావు అని బుద్ధిని కసిరి అప్పటికే ఛాంబర్ దగ్గరకు వచ్చేయడంతో ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ డోర్ వారగా తెరుస్తుంది భూమి. వచ్చింది టీనా అనుకున్న విరాట్ అసహనంగా డోర్ వరకు చూసేటప్పటికి అక్కడ బెదురు చూపులతో ఉన్న భూమిని చూడగానే అప్పటి వరకు ఉన్న విసుగు ప్లేస్లో సైడ్ స్మైల్ వచ్చి ఆరాంగా చైర్ వెనక్కి జారబడతాడు. యాస్ కమింగ్ అంటూ యాటిట్యూడ్గా పిలిచి అక్కడే ఉన్న పెన్ తీసుకుని క్యాప్ పెట్టి తీసి పెట్టినట్టుగా ఆడుతుంటాడు. హా సార్ అంటూ క్యాబిన్ లోపలికి అయితే వస్తుంది కానీ ఆ తర్వాత ఎలా చెప్పాలో, ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం అవ్వక చేతిలో ఉన్న ఫైల్ని పిసికేస్తూ క్షణాలను లెక్క పెడుతూ విరాట్లోని విసుగుని మళ్ళీ బయటకు తీసుకొస్తుంది. ఏంటి మిస్ భూమి, ఎందుకు వచ్చావు, వచ్చి ఎందుకు అలా నిలబడ్డావు, అసలు నువ్వు వచ్చిన వర్క్ ఏంటో చెప్తే నా వర్క్ నేను చేసుకుంటాను కదా, నువ్వు ఎంతసేపు అలా నిలబడితే నేను అంతసేపు ఇలా నిన్ను చూస్తూ ఉండాలా అని అసహనంగా అడుగుతాడు. నో నో సార్, నేను వచ్చిన పని అంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు నాకు హెల్ప్ చేసి అక్కడ నా తప్పేమీ లేదు అని నిరూపించినందుకు అని పాఠం చదివినట్టుగా గడగడా చెప్పేస్తుంది భూమి. భూమి థ్యాంక్స్ చెప్పగానే నొసలు ముడిపడి తర్వాత తనని సహాయం చేసింది అన్నందుకు చైర్ నుండి పైకి లేచి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ భూమి దగ్గరకు వచ్చి, అయితే నీకు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా అంటూ తనకు 2 అడుగుల దూరంలో నిలబడి అడుగుతాడు. సార్, అందుకనే వచ్చాను, అక్కడ మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం లేదు కదా, అందుకనే ఇక్కడికి వచ్చి మరీ చెబుతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ అని ఇంకా ఏదో చెప్పబోతున్న భూమి నడుము చుట్టూ ఫోర్స్గా చేయి వేసి తన దగ్గరకు లాక్కుని భూమి పెదాలను అందుకుని గాఢంగా ముద్దు పెడతాడు. ఇదంతా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లలో జరిగిపోతుంది. షాక్లో ఉన్న భూమి తేరుకోకముందే భూమి పెదాలను డీప్గా ముద్దాడి పెదాలకు పంటికాటు పెట్టి తన నడుముని కసిగా నొక్కి దూరం జరిగి చెంప మీద గట్టిగా లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అలానే ఇప్పుడు విరాట్ భూమిని ఎందుకు ముద్దు పెట్టినట్టు సైలెంట్గా ఉండకుండా దానికి మళ్ళీ ఎందుకు అంత గట్టిగా కొట్టడం, దీని వెనక ఏదైనా కారణం ఉందంటారా? ఆలోచించండి ఫ్రెండ్స్, ఆలోచించి కామెంట్లో చెప్పండి. అలానే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి.